హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విని రెడ్డి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇవాళ అయితే మామిడికాయ పచ్చడి పెట్టాను. ఆ ప్రాసెస్ అంతా ఎలా జరిగిందో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. ఇక ఫస్ట్ మనకు దగ్గరలో ఉన్నటువంటి మార్కెట్కి వెళ్ళాను. అక్కడ ఒక మార్కెట్లో చిన్న సైజు మామిడికాయలు పుల్లగా ఉన్నటువంటి వాటిని సెలెక్ట్ చేసుకున్నా. ఒక 20 మామిడికాయలు తీసుకున్నాను. అవి అక్కడే ముక్కలు కొట్టించారండి. ఆ ముక్కల్ని జోకినట్లయితే నాకు 2 కిలోల ముక్కలు అయినాయి. ఇంకా వాటిని తీసుకొచ్చి ఇంటి దగ్గర శుభ్రంగా తడి లేకుండా పొడి బట్టతోటి మంచిగా తూడ్చుకుంటూ చిన్న చిన్న పైన ఉన్న జీడి మీద ఉన్న పేపర్ లాంటిది ఒక పొర ఉంటుంది కదండి, వాటిని తీసేసి నీట్గా తుడుచుకొని కొద్దిసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను అనమాట, తడి ఇట్లా లేకుండా చూసుకోవడానికి. ఇంకా తర్వాత అది ఆరినంతసేపు అది పక్కన పెట్టుకుని వెల్లుల్లిపాయలు తీయడం స్టార్ట్ చేశాను అనమాట. ఈ యొక్క ఆవకాయ పచ్చడికి అచ్చం నేను వెల్లుల్లినే వాడతానండి, అల్లం పేస్ట్ని ఏమాత్రం వాడను. ఈ యొక్క 2 కిలోల ముక్కలకి ఒక హాఫ్ కేజీ వెల్లుల్లి తీసుకున్నానండి. హాఫ్ కేజీ వెల్లుల్లి మొత్తము పేస్ట్ చేసేస్తాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటాను అనమాట. ఇంకా తర్వాత కొంచెం చిన్న ఆవాలు తీసుకున్నాను. ఆవాలు వచ్చేసరికి ఒక పావు కేజీ ఆవాలు తీసుకున్నాను. దానికి కొద్దిసేపు బాగా ఎండలో పెట్టుకున్న తర్వాత వచ్చి లైట్గా వేయించుకొని నేనే మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఆ పొడి రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా తర్వాత పోపు చేస్తానండి. మేము పచ్చి ఆయిల్ వాడము. ఈ పోపుని నూనెను వేడి చేశాను. వేడి చేసి జీలకర్ర కొంచెం ఆవాలు వేసి రెడీగా పెట్టుకున్నాను. ఇంకా పెట్టుకున్న తర్వాత ఆ పోపు చల్లారేంత వరకు అది పోపును పక్కన పెట్టేసి ఇక్కడ ముక్కలకు ఆవపిండి కదా, మేము ఆవపిండి పట్టిస్తామన్నమాట. ఆవపిండి, కొంచెం జీలకర్ర మెంతుల పిండి, అట్లాగే నేను మిక్సీ చేసి పెట్టుకున్నాను కదా వెల్లుల్లి ముద్ద, అందులో కొంచెం క్వాంటిటీ సగం కాదు పావు వంతు ముక్కలకి పట్టించుకున్నాను అనమాట. మంచిగా ఆవపిండి, జీలకర్ర మెంతుల పిండి, ఈ యొక్క వెల్లుల్లి పేస్టు మంచిగా ముక్కలన్నింటికి సమంగా పట్టేటట్టు కలుపుకున్నాను అనమాట. అట్లా చూస్తే మనకు అర్థమైపోతుంది, ముక్కలకు పట్టిన దాన్ని బట్టి మనకు సరిపోయిందా లేదా అని అర్థమైపోతుంది. ఇంకా తర్వాత దానికి మనకు కావాల్సిన క్వాంటిటీ 2 కిలోల ముక్కలకి నేను హాఫ్ కేజీ కారం తీసుకున్నానండి. ఇక్కడ 3 మ్యాంగో కారం తీసుకున్నాను. హాఫ్ కేజీ కారము, అట్లనే 2 గ్లాసుల ఉప్పు తీసుకున్నాను. తర్వాత ఈ యొక్క వెల్లుల్లి పేస్ట్ కొంచెం గోరెచ్చగా అయిన తర్వాత ఆ నూనెలో వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకున్నాను అనమాట. అంటే బాగా వేడిగా ఉన్నప్పుడు వేయకూడదండి వెల్లుల్లి పేస్టు, గోరువెచ్చగా ఉన్నప్పుడు వేయాలి. తర్వాత ఈ ఉప్పు కారం మంచిగా కలగలుపుకున్నటువంటి మిశ్రమాన్ని ఇక ముక్కలకు పట్టించాను. ఇక్కడ ఈ ముక్కలకు పట్టించిన తర్వాత ఇక మంచిగా ఆ యొక్క ఉప్పు కారం అన్నీ ముక్కలకు సరిపడేటట్టుగా మంచిగా అంతా కలిసేటట్టుగా చాలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ యొక్క వేడి చేసుకున్నటువంటి పోపు మిశ్రమాన్ని ముక్కలకు పట్టించాను అనమాట. చూడండి ఎలా ఉందో, వెల్లుల్లి పెద్దగా కలర్ మారలేదు చూసారా. అలా ఎక్కువ కలర్ మారకూడదు, కానీ కొంచెం పచ్చిదనం పోయేటట్టుగా ఉండాలి. ఇక మంచిగా పట్టుకున్నాం కదా. నా దగ్గర కొంచెం చిన్న బేసినే ఉందండి, యాక్చువల్గా సరిపోతుంది అని అనుకున్నాను, కొంచెం టైట్ అయింది. ఇంకా ఎలాగో కలిపేసాను అనమాట. అలాగే మళ్ళీ కొన్ని విడిగా నేను ఎల్లిపాయలు కూడా వేస్తానండి. వేసేసి అంత మంచిగా కలిపేసి ఇలా పచ్చి ఎల్లిపాయలు తగిలితే చాలా బాగుంటాయండి టేస్ట్. ఇంకా ఇవంతా పట్టిన తర్వాత వీటిని డబ్బాలోకి ఎత్తుకున్నాను అనమాట. ఇంకా డబ్బాలోకి ఎత్తుకొని ఇంకా లాస్ట్ ఏముంటుందండి, మనం మామిడికాయ పచ్చడి పెట్టిన తర్వాత ఇంకా ఈ మూమెంట్ కోసమే మనం అందరం ఎదురు చూస్తాం. ఇప్పటికే మా పిల్లలు చాలాసేపు నుంచి ఎదురు చూస్తున్నారు ఇక్కడ. ఇంకా వెంటనే అన్నం తెచ్చేసి అందులో కలిపేసి పెట్టమ్మా అంటే ఒక్కొక్క ముద్ద ఇంకా పెట్టేస్తూనే ఉన్నానన్నమాట. అసలు చాలా బాగుందని ఇష్టంగా తిన్నారు. ఇంకా తర్వాత మూడో రోజు ఒకసారి ఉప్పు ఆయిల్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి మూడో రోజు తలస్నానం చేసి ఈ పచ్చడిని మంచిగా కలుపుకున్నాను. అంతే, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. నా మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఓకే, బాయ్.